14వ ఆర్థిక సంఘం నిర్దేశితాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2018-19 సంవత్సరంలో షరతులను పూర్తి చేయలేదు అని, అందువల్ల అదనపు రుణాలు పొందేందుకు ఏపీ ప్రభుత్వానికి అర్హత లేదని కేంద్రం ప్రకటించింది. రాజ్యసభలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ఓ ప్రశ్నకు సమాధానమిస్తూ కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పొన్ రాధాకృష్ణన్ ఈ విషయం వెల్లడించారు. 14వ ఆర్థిక సంఘం ఏపీ, తెలంగాణ రెండింటికి జీఎస్డీపీలో 3% మేరకు ఆర్థిక లోటుకు పరిమితి విధించిందని పేర్కొన్నారు. అయితే రుణ జీఎస్డీపీ నిష్పత్తి 25% దాటకుండా, వడ్డీ చెల్లింపులు, ఆదాయ వసూళ్ల నిష్పత్తి 10% మించకుండా ఉంటే ఈ ఆర్థిక లోటు పరిమితిలో కూడా సడలించవచ్చని ఆర్థిక సంఘం సిఫారసు చేసిందని తెలిపారు. ఈ ప్రాతిపదిక ప్రకారం తెలంగాణకు మాత్రమే 2052 కోట్ల మేరకు అదనపు రుణాలు చేసేందుకు అర్హత లభించిందని స్పష్టం చేశారు. 2018-19లో జీఎస్డీపీలో 0.25%కి సమానంగా ఈ మొత్తం ఉంటుందని, అది 3% సాధారణ పరిమితికి అదనంగా లభిస్తుందని ఆయన చెప్పారు. కాగా ఎఫ్ఆర్బీఎం పరిమితిని 0.5% పెంచాలని ఏపీ ప్రభుత్వం విజ్ఞప్తి చేసిందని, కానీ షరతులు పూర్తి చేయనందున రాష్ట్రానికి అర్హత లేదని అన్నారు. అలాగే ప్రత్యేక ప్యాకేజీలో భాగంగా ఈఏపీల ద్వారా తీసుకున్న రుణాలకు వడ్డీని చెల్లించేందుకు 15.81 కోట్లు విడుదల చేశామని మరో ప్రశ్నకు సమాధానంగా కేంద్ర మంత్రి చెప్పారు. కాగా వెనుకబడిన జిల్లాల నిధులపై గల్లా జయదేవ్ ప్రశ్నించగా 350 కోట్లు విడుదల చేసి ప్రక్రియలో లోపాల వల్ల తిరిగి వెనక్కు తీసుకున్నామని హోంశాఖ సహాయ మంత్రి హన్స్ రాజ్ గంగరాం లోక్సభలో తెలిపారు.